సార్ నమస్తే అండి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సెంట్రల్ మినిస్టర్గా చేసే అవకాశం ఉన్నదన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? ఒకవేళ ఆయన సెంట్రల్కి వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన ఆల్రెడీ మోడీ గారితో చాలా పరిచయం ఉంది, అమిత్ షా గారితో చాలా పరిచయం ఉంది. అసలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలిసి బీజేపీతో కలిసి ఒప్పించింది ఆయనే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది, దానికి కానట్లే. కానీ ఆయన మటుకి తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆయన ఇదిగానే టచ్లోనే ఉంటారు కదా. ఆయన సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. పిఠాపురం నుంచి ఇక్కడ లెగ్గారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఉంటారు. మార్పు అంటూ ఏం జరగదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ఎప్పుడూ కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే బీజేపీలో సెంట్రల్ మినిస్టర్ అవ్వడం అన్నది పెద్ద విచిత్రమైన సంఘటన ఏం కాదు. ఆయన అవ్వాలనుకుంటే ఈజీగా అవుతారు. దానికి కారణం ఏంటంటే అసలు ఫస్ట్ ఒప్పించి బీజేపీని తీసుకొచ్చింది ఆయనే కదా, ఇక్కడికి ఈ కూటమి ఏర్పరిచింది ఆయనే కదా. కాబట్టి దీంట్లో మన పెద్ద ఇదంటూ ఏమీ లేదన్నమాట. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి ఇది ఉంది, భక్తి శ్రద్ధలు అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. మొన్న 75 వసంతాలు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఎంతో ఇదిగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన. నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ కూడా ఇంకోసారి మళ్ళీ సీఎం అయ్యేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈరోజుగా ఆయన ఎవరికైనా హీరోగా ఉన్నారండి. చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. చూస్తూ ఉంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ నిజంగా 18 అవర్స్ పనిచేస్తారు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రోజులో 18 గంటలు పనిచేసి వారు ప్రజల కోసం పథకాల గురించి మళ్ళీ అభివృద్ధి గురించి అన్నీ చేస్తారు. ఇంకా మార్పు అంటారా? ప్రజల్లో అందరూ తృప్తిగానే ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి నెమ్మదిగా 1 by 1 వస్తుంది. అందరూ జైలుకి వెళ్ళడము, అవినీతి కార్యక్రమాలన్నీ బయటపడము, లిక్కర్ స్కీములు అవి ఇవి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అన్నీ బయటకు వస్తున్నాయి. తన చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సెంట్రల్ మినిస్టర్ అయితే మనకి ఇంకా ఉపయోగం. తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటే ఇప్పటికే సెంట్రల్లో మన వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి మనం ఫండ్స్ అన్ని తెచ్చుకుంటున్నాం. వెళితే చాలా మంచిది. అభివృద్ధి అన్నది ఇంకా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదో మినిస్టర్లను మార్చడం అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదండి. లాస్ట్ టైం అందరూ కూడా లెగ్గారు. అందరికీ ఒకసారిగా అవకాశం ఇవ్వలేరు కదా. కొద్దిమందికి ఒకసారి ఆ రకంగా అవకాశం ఇవ్వాలన్నమాట. అందరికీ ఏంటంటే ఇప్పుడు ఎన్నో మంది ఉన్నారు, అంతమందిని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టమైపోతుంది కదా. అందువలని చెప్పి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని బాధలు పడ్డారంటే పాపం వాళ్ళు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఎంతోమంది. అసంతృప్తి అంటే ఇగో మనం కార్యకర్తలుగా ఇన్ని చేశాము, పార్టీ గురించి ఇంత కష్టపడ్డాము, మన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మనని ఇంతలాగా వేధించారు, ఆ పార్టీలో కోసం మనం ఇంత కష్టపడ్డాం, ఇది చేసాం, కానీ దానికి ప్రతిఫలంగా అవతల వాళ్ళు మనం ఎంతో వేధించారు, దానికి వాళ్ళకి ఇంకా శిక్ష పడట్లేదు అనేటటువంటి ఒక చిన్న దాంట్లో ఇంకా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కక్షపూరితంగా చెయ్యకూడదు, ఇవన్నీను ఏదైనా చట్ట ప్రకారమే చేద్దాము, ఏదో ఇదని చెప్పి ఆయన ఇంకా చాలా మటుకి ఓపికగా ఉన్నారనమాట. ఇంకా ఓపికగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.